నా ఆలోచన 2047కి అంటే 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భం. ఆ రోజుటికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం దగ్గర 42,000 యుఎస్ డాలర్స్ అన్నాను. 42,000 అంటే ఇప్పుడు $3,000 ఉంది. 3,000 అంటే 2,50,000. రేపు 42,000 అంటే ఈ లెక్కనేసుకుంటే దగ్గర 20 నుంచి 30 లక్షల ఆదాయం ఉండాలి ప్రతి ఒక్క కుటుంబానికి. ఇంకా ఎక్కువ ఉండాలి. అలాంటి ఎందుకు ఈ విషయం కూడా చెప్పానంటే ఈ రోజు మన వాళ్ళు ఉన్నారు. చాలా మంది నన్ను అప్పుడప్పుడు అంటా ఉంటారు, మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ ఎందుకు మీరు రెస్ట్ తీసుకోవాలని కూడా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒకసారి తృప్తి అనమాట. 25 ఏళ్లకు మునుపు ఏదో 100 ఏళ్లకు మునుపు కాదు, 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రారంభించాను. నేను గర్వంగా చెప్తున్నా, ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడుతున్న ఏకైక నాయకుడు నేనే కంటిన్యూగా రాజకీయాల్లో. దాని విలువ గాని దాని భవిష్యత్తును గాని నేను గుర్తుపెట్టు